లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కలాకండ్ పేడ తయారు చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: చిక్కని పాలు 1 లీటరు. మీరు చూస్తున్న విధంగా ఇలా వేలికి అంటుకునేలా చిక్కగా ఉండాలి. షుగరు 100 గ్రాములు. ఇలాచీ పౌడర్ చిటికెడు. బాదాం 5 సన్నగా తరిగి పెట్టుకోవాలి. నిమ్మరసం 4 చుక్కలు. ఒక బౌల్లో నిమ్మరసం పిండుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను స్పూన్తో కలుపుకుంటూ 30 నిమిషాల వరకు 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా మీరు చూస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ పాలని సగం అయ్యేంత వరకు ఇలానే కలుపుకోవాలి. సగం అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నిమ్మరసాన్ని పోసుకోవాలి. నిమ్మరసం పోసిన తర్వాత కూడా ఇలానే కలుపుకుంటూ ఉండాలి. ఇందులో నిమ్మరసం పోయడం వలన ఈ పాలు చిన్న చిన్న ఉండలుగా విరిగిపోతాయి. మీరు చూస్తున్న విధంగా ఇలా విరిగిపోతాయి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఇలాచీ పౌడర్ చల్లుకొని కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరింత చిక్కగా అయ్యే వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా దగ్గర పడుతూ వస్తుంది. కలపడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా కలుపుకుంటూ వస్తే ఈ మిశ్రమం స్మూత్గా కలాకండ్ స్వీట్స్ తయారు చేసుకోవడానికి వీలుగా తయారవుతుంది. మీరు చూస్తున్న విధంగా ఇలా దగ్గర పడే వరకు ఉంచుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్పూన్తో పొత్తుకోవాలి. సమానంగా పరుచుకోవాలి. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఉంచుకొని ఆ తర్వాత మనకి నచ్చిన షేప్లో నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని బాదం పలుకులతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ పేడ రెడీ అయ్యింది. మరెందుకు ఆలస్యం, స్వీట్ హౌస్ నుంచి తెప్పించుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.